హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీ పిలుస్తుంది. మరి 12వ తేదీ నుంచి కౌన్సిలింగ్ అండి. కౌన్సిలింగ్కి హాజరయ్యే అభ్యర్థులందరికీ కూడా ఈ హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. మరి ఈ వీడియోకి లైక్ చేయండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. ఆర్జేఏకేటీ పరిధిలో నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి సాధారణ జాబితా అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. వారికి ఈ నెల 12 నుంచి 16 వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఇక్కడ పీయూసీ 2 సంవత్సరాలు, ఇంజనీరింగ్ 4 సంవత్సరాల చొప్పున మొత్తం 6 సంవత్సరాల సమీకృత విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. ఈ నెల 12, 13 తేదీల్లో నూజివీడు, ఆర్కే వ్యాలీ అంటే ఇడుపులపాయ ప్రాంగణాల్లో, 14, 15 తేదీల్లో ఒంగోలు ప్రాంగణానికి సంబంధించి ఇడుపులపాయలో, 15, 16 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సిలింగ్ హెచ్ఆర్లలోనూ జరుగుతుందండి. మరి పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. మరి రుసుములు అంటే ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి? విద్యార్థులు ప్రభుత్వ పథకాలైనటువంటి విద్యా వసతి దీవెన అర్హత లేనివారైతే పియూసీలో సంవత్సరానికి 45,000, ఇంజనీరింగ్లో సంవత్సరానికి 50,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు నెలకి 2,500 నుండి 3,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ రుసుము 1,000 రూపాయలండి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 500, గ్రూపు బీమా కింద 1,200. మరి కాషన్ డిపాజిట్ 1,000 రూపాయలండి. ఇది తిరిగి వచ్చేటప్పుడు మరలా ఇచ్చేస్తారు. మరి వసతి గృహ నిర్వహణకు 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందండి. ఇదండి ఫీజుల వివరానికి వస్తే. మరి విద్యా వసతి దీవెన ఉన్నవాళ్ళు కొన్ని ఫస్ట్ 2 years 45,000, ఇంజనీరింగ్లో 50,000 అవి చెల్లించాల్సిన అవసరం లేదండి. మరి అవసరమైన పత్రాల విషయానికి వద్దామండి. సంబంధిత బోర్డు జారీ చేసినటువంటి ఎస్ఎస్సి ధృవీకరణ మార్కుల జాబితా అండి. అంటే మార్క్స్ లిస్ట్ ఉండాలి, అదేవిధంగా హాల్ టికెట్ ఉండాలి. మరి మీరు అప్లై చేసినప్పుడు ట్రిపుల్ ఐటీకి అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఉండాలి, అదేవిధంగా కాల్ లెటర్ ఉండాలి, కుల ధృవీకరణ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, తాజా ఈడబ్ల్యూఎస్ అంటే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా ప్రత్యేక విభాగాలకు చెందిన ధృవీకరణ పత్రాలు అంటే స్పెషల్గా ఏమన్నా పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే పిహెచ్, క్యాప్, ఎన్సిసి ఇలాంటి వాళ్ళైతే ఆ యొక్క సర్టిఫికేట్లు అయితే ఉండాలి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఉండాలండి. ఇంకా దీనిలో రాయలేనటువంటి ఆధార్ కార్డులు, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, పేరెంట్స్ అండ్ అభ్యర్థి ఎవరైతే రాశారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు ఉండాలి. అదేవిధంగా టీసీ 10th క్లాస్ టీసీ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. మరి వసతి దీవెన వస్తే రేషన్ కార్డు బేస్ చేసుకొని ఇస్తారు కాబట్టి రేషన్ కార్డు ఉండాలి. 4th to 10th వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్లు ఉండాలి. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంచుకోండి. దీంతోపాటు ఒక 3 సెట్లు జెరాక్స్ కాపీలు మీ దగ్గర ఉండాలి. దాంతోపాటు ఫీజు చూసుకోండి. మరి నూజివీడుకి ఏ విధంగా రావాలంటే విజయవాడ నుంచి రైల్లో వచ్చేవారైతే హనుమాన్ జంక్షన్, నూజివీడుకి స్టేషన్కి ఇంకో పేరు హనుమాన్ జంక్షన్లో దిగాలండి. దిగి బస్సు లేదా ఆటోలో నూజివీడు చేరుకోవచ్చండి. మరి విజయవాడ నుంచి వచ్చేవారైతే విజయవాడలో బస్సు ఎక్కేసి బస్సులో నూజివీడు చేరుకోవచ్చండి. మరి ఇంత మంచి విషయాలు చెప్పినటువంటి వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.